హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళీ రాపల్లి. మనం గత కొంతకాలంగా అంటే ఒక 5 సంవత్సరాల దగ్గర నుంచి అనేక రకాల వైరస్‌లని ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు కరోనా వేరే రూపం దాల్చింది. మ్యూటెంట్ ట్రాన్స్‌ఫర్ అయింది. కొత్త కొత్త మ్యూటెంట్స్ వస్తున్నాయని వింటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉన్నప్పటికి కూడా కొత్త కొత్త వైరస్‌లు వస్తూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దీని వెనక ఎవరున్నారు? ఎవరు లేరనేది మనం ఆలోచిస్తే చాలా బడా బడా ఇండస్ట్రియలిస్ట్స్ అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్ట్‌లే దీని వెనకుండి వర్క్ చేస్తున్నారన్న వాస్తవాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అయితే రీసెంట్‌గా కేరళలో ఒక కొత్త రకమైన వైరస్ వచ్చింది. ఆ వైరస్ ఏంటంటే ఎవరైతే నిలిచి ఉన్న వాటర్ అంటే సూపర్‌గా క్లీన్ చేయకుండా, హైజీనిక్ లేకుండా, శానిటైజ్ చేయకుండా ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైతే వాటర్ అలాగే నిలిచి ఉంటుందో, ఆ వాటర్‌లో ఒక కొత్త రకమైన వైరస్‌ని కనుక్కోవడం జరిగింది. ఈ వైరస్‌ని బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటూ ఉన్నారు. అమీబా అంటున్నారు. అంటే బ్రెయిన్ ఈటింగ్ ఇది వన్స్ అటాక్ అయిందంటే మన బ్రెయిన్‌ని తొలుచుకొని తినేస్తూ మనల్ని చచ్చిపోయే వరకు వదిలిపెట్టదనమాట. అటువంటి వైరస్‌ని ఇప్పుడు కేరళలో కనుక్కున్నారు. ఇది తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒక టూరిస్ట్ పూల్‌లో తిరువనంతపురం ఆకులం అనే ఒక టూరిస్ట్ పూల్‌లో దిగినటువంటి 17 సంవత్సరాల బాలుడికి ఈ వైరస్ అటాక్ అయింది. ఎప్పుడైతే అటాక్ అయిందో అటాక్ అయిన మరుక్షణం నుంచే ఇంటికి వెళ్ళగానే జ్వరం, వాంతులు, అదేవిధంగా దగ్గు ఇలా తలనొప్పి ఇలాంటి సింప్టమ్స్ వచ్చి తను హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్‌లో డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పిందేంటంటే ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఏదైతే ఉందో అది తనకి అటాక్ అయింది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వైరస్ పూర్తి పేరేంటంటే అమినోబిక్ ఎన్సిలియోఫిటిస్ అనమాట. అమినోబిక్ ఎమిగో ఎన్సిలియోఫిటిస్ అనే ఈ వ్యాధి, ఈ వైరస్ అనేది వన్స్ బ్రెయిన్‌లోకి వెళ్ళిందంటే దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు. దీనికి ట్రీట్మెంటు లేదు. చనిపోవటం మాత్రం పక్కా అని చెప్తూ ఉన్నారు. అటువంటి ప్రమాదకరమైన వైరస్ కేరళలో కనిపించిన వెంటనే ఇంకెక్కడన్నా ఇటువంటి కేస్ స్టడీస్ ఉన్నాయా అని ఆలోచించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 మందికి మాత్రమే ఈ వైరస్ సోకింది. ఆ వైరస్ సోకినోళ్ళంతా చనిపోవడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కేరళలో ఈ వైరస్ తాకి 19 మంది చనిపోయారు. 71 మందికి ఈ వైరస్ అటాక్ అయ్యి ఉంది. సో, 19 మంది చనిపోయారు. 71 మందికి అటాక్ అయ్యిందంటే 19 మంది వచ్చిన కొంత సమయంలో చనిపోవడం జరిగిందనమాట. ఈ 71 మంది పరిస్థితి కూడా చాలా 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 విషమంగా ఉంది. అసలు ఏంటి ఈ వైరస్ అటాక్ అయిన వారికి బ్రతికే పాసిబిలిటీస్ ఎంతుందంటే 5-10%. అంటే వెంటనే ఎళ్లి హాస్పిటల్‌లోకెళ్తే దానికేమైనా ట్రీట్మెంట్ దొరకొచ్చు అంటున్నారు. ఇదిగో ఇదే వైరస్. ఈ వైరస్ రూపాన్ని ఇలా చూపిస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఇది అటాక్ అయిందో ఎలా అటాక్ అవుతదంటే ఇది ఫర్ గాడ్స్ గ్రేస్ అనొచ్చో, లేదంటే అదృష్టం అనొచ్చో, పర్సన్ నుంచి పర్సన్‌కి కరోనా లాగా వేరే వేరే వైరస్ లాగా గాలి ద్వారా కానీ, టచ్ ద్వారా గానీ వ్యాపించదు. ఇది కేవలం మనం ఎప్పుడైనా వాటర్‌లోకి దిగినప్పుడు ఆ వాటర్‌లో ఈ ఫారిన్ బాడీస్ ఏవైతే వైరస్ ఉందో అవి కేవలం ముక్కు ద్వారా మాత్రమే మన శరీరంలోకి ప్రవేశించి ఆ బ్రెయిన్‌ని మన మెదడుని తొలిచి తినేస్తాయన్నమాట. అంటే చెదల్లాగా అనమాట. బ్రెయిన్‌కి పట్టిన చెదల్లాగా ఉంటాయి. దీన్ని కేరళలో కనుక్కోవడమే హైలైటు. ఎక్కడైతే ఈ పూల్ ఉందో, ఆకులం పూల్ ఉందో, ఆ పూలు టూరిస్టులు మొత్తం ఉపయోగించుకునే పూలు. దాన్ని క్లియర్‌గా శానిటైజేషన్ చేయకపోవడం వల్ల కావచ్చు, హైజీనిక్‌గా వాటర్‌ని కంటిన్యూయస్‌గా మారుస్తూ ఉండకపోవడం కావచ్చు. ఈ కారణాలన్నిటి వల్ల మాత్రమే ఈ మెదడు తినే వైరస్ కేరళలో వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కేరళ ఒక్క ప్రదేశంలోనే వచ్చిందా అంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా సార్లు ఈ వైరస్‌ని డిటెక్ట్ చేశారు. దీనికి అక్కడ కంప్లీట్‌గా మెడిసిన్ లేకపోయినప్పటికీ రక్షించడానికి ప్రయత్నిస్తే కేవలం 5% అంటే 100 మందికి సోకితే కేవలం ఆ ఇన్ఫెక్షన్ చంపేటే ప్రయత్నంలో 5 మందిని మాత్రమే బ్రతికించడం జరిగిందండి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక ఇన్ఫెక్షన్ కేరళలో రావడం, దాన్ని చూసి ఇప్పుడు నేషనల్ మీడియానే కాదు త్రూఅవుట్ ప్రపంచం మొత్తం కేరళకి ఎలా వచ్చింది ఇది అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల బాలుడితో పాటు ఇంకో 19 మంది చనిపోవడం కేరళ ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. అంతకు మించి ఈ ఏదైతే వాటర్ ఆయన దిగాడో ఆ పూల్‌లో వాటర్ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటి నుంచి వాటర్ మార్చలేదు. ఇయన్నీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వైరస్ మాత్రం ఒక కర్ణాటకలో అదే పూల్‌లోనే ఉందా? ఇంకా ఎక్కడెక్కడ ఈ ఫారిన్ బాడీస్ అనేవి ఈ వైరస్ అనేది
ఉందో అనేది పూర్తి స్థాయిలో హై అలర్ట్‌లో చెకింగ్ అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మనం జాగ్రత్తగా ఉండకపోతే, అశుభ్రంగా ఉంటే, మంచి వాటర్ తీసుకోకపోయినా, ఏదన్నా పబ్లిక్ పూల్స్‌ని వాడుతున్నా, పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్స్‌ని ఎక్కడ వాడుతున్నా, పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పబ్లిక్‌లో ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఇవేమన్నా క్లీన్ చేయకపోయినా కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన కొద్ది సమయాల్లోనే జ్వరం, వాంతులు, తలనొప్పి ఇలా వింత వింతగా వికారంగా ఉండి చనిపోయే ప్రమాదం చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుద్దని చెప్తూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి. హైజీనిక్‌గా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా పూల్‌లో ఎక్కడైనా దిగాలనుకుంటే ఒకసారి అడగండి ఎప్పటినుంచి క్లీన్ చేస్తున్నారో ఏంటో. ఆ క్లోరిన్ అదంతా ఏసి క్లీన్ చేస్తారుగా ఇవి కూడా చూసుకోనండి. బీచుల్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.